ఆఫ్ఘనిస్తాన్ తో ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతుంది. మంగళవారం ముల్లాన్పూర్ కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీం సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం 6 బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు అకీబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జీప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్ ను నెట్స్ లో భారత బ్యాటర్లు ఎదుర్కొనున్నారు. లెగ్ స్పిన్నర్ జీసన్ అన్సారీ, ఎడమ చేతి వాట మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆ స్పిన్నర్ సారంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ తరపున 5 రోజుల వ్యవధిలో 3 కీలక మ్యాచ్లు ఆడి తీవ్రంగా అలసిపోయారు. వేడి వాతావరణ నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్లు అవసరం ఏర్పడిందని బీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు ములాన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టులో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభమన్ గిల్ తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజులు ఉన్నారు. వీళ్ళంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగఢ్ కు చేరుకోలేకపోయారని బీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉండగా ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కు గిల్ తో పాటు పేసర్ మహమ్మద్ సిరాజ్ కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించబోతున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే విధంగా సిరాజ్ స్థానంలో గుర్నూర్ బ్రాడ్ టెస్టు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై బీసీసీ ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మ్యాచ్ కి ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఈ లోపు బీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.